అట్లా నువ్వు నాకు సిగరెట్ తెస్తావా లేదా? నువ్వు నాకు సిగరెట్ తెస్తావా లేదా? ఎవరు తాగిండేది? ఎవరు అలవాటు చేసింది? శివ. ఏ దున్నపోతాడా నువ్వు? హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ #నిక్షిత నిమేష్. అండ్ ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి ఇంత వైల్డ్ ఉన్నావు ఇందాక అని కమెంట్ చేయొద్దు, ఎందుకంటే కొన్ని మంది కమెంట్ చేశారు అక్క స్మోకింగ్ ప్రాంక్ చెయ్యు అని. అండ్ నిమ్మిని అడిగాను, నిమ్మి అయితే వద్దు వద్దు అన్నాడు, కానీ నేను అన్నాను నిమ్మి ట్రై చేస్తాను ఏముంది అని చెప్పాను నన్ను. సో నాకు స్మోకింగ్ అలవాట్లేదు, డ్రింకింగ్ అలవాట్లేదు, నాకు అసలు బ్యాడ్ హ్యాబిట్సే లేవు. సో మీరు అందరూ మైండ్లోంచి తీసేయండి, నేను ఏదైనా చేస్తానంటే అది వీడియో కోసమే. అండ్ ఇప్పుడు నేను స్మోక్ చేస్తాననేం కాదు, ఊరికే వాడికి ఊరికే అది నేనేదో స్మోక్ చేస్తున్నానన్న ఇది తెప్పించేదానికి. మనకి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆల్రెడీ పెట్టేసి పొగ పెట్టేస్తా. అండ్ వాడు వచ్చేసరికి సిగరెట్ ఇట్లా పక్కన ఇట్లా పెట్టుకొని కూర్చుంటా. వాడి రియాక్షన్ ఎట్లుంటుంది, నిమ్మికి ఏం కంప్లైంట్ చేస్తాడు అని చూద్దాం. అండ్ మీకు తెలుసు ఇది చేస్తాను. నిమ్మి వచ్చిన తర్వాత నిమ్మి ఓవర్ యాక్షన్ ఎట్లుంటుంది, మొత్తం అంతా ఓవరాల్ వీడియో చూడండి ఎట్లొస్తుందో. అది హిట్ ఫ్లాప్ మీరే కమెంట్ చేసి చెప్పండి. అండ్ నేనైతే నా 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను అది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. చిన్న ఛానల్ అయినా కూడా వ్యూస్ బాగానే వస్తున్నాయి. సో మీ అందరి వల్లనే నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. హెల్ప్ ఇవి నువ్వు ఎప్పుడు వస్తావు? వాడు వెనకని రా సేపటికి. చాలే ఇన్ని తాగేసానంటే ఉన్నాము కూడా అగిపెట్టేది అగిపెట్టేదిగా కంపొచ్చేద్దాము. ఆపే ఆపే అందుకో అది పట్టుకో. సాంది లేదులే ఇట్లా అయిపోయా, ఇదంటే అయిపోతుంది అంతే. ఓ అమ్మ చేసి మంట దానికి ఇంకా ఫైర్ ఉంది. నేను కానీ వీడియో చేయాలి, ఇది కామెడీకి వచ్చేటట్టుంది. అదే త్వరగా చాపే బాబాయ్ చాలే. నీ జీవితంలో అనుకుని ఉండగా సిగరెట్ ముట్టుకుంటానండి. యూజ్ చేసినట్టు ఉంటాయి అది. పొగ అంతా పెట్టాను. ఇదిగోండి ఇవన్నీ నిమ్మి చేసినవన్నీ ఇట్లా పెట్టిన కింద కొన్ని. ఇప్పుడు నాదే ఉంది, ఎందుకంటే నాకు కొద్దిగా అంటే ఏమంటారు స్మెల్లే పడలే. ఇది ఫుల్గా నిజంగా ఇట్లా పెట్టాలంటే ఎంతసేపు అవుతుందో, అసలు అది వర్కౌట్ అవుద్దో లేదో నాకు తెలీదు, కానీ ట్రై చేస్తా. ఉయ్యమ్మో వెలిగించేసినా కానీ ఏంది ఇంకెలగలేదా? ఇంకెలగాలి. అది చెప్పాలని నోట్లు పెట్టుకుని ఎండకి పీలుస్తారు కాల్చినప్పుడు. ఆన్ చేసిందా? వాడు ఎప్పుడు వస్తాడో మొన్న వస్తుంది. వాడు వచ్చి నేను వచ్చేటప్పుడు ఆన్ చేయడం మేలేమో. అది ఫోన్ చేద్దామా? ఏడున్నాడు? స్మెల్
చాలా బాగుంది అసలు. ఏంది 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 ఏమైతుంది? ఏమైతుంది నీకేమైతుంది అంటున్నా? స్మోకింగ్ చిల్. కూర్చొని ఇగ్గాల అవలా చేస్తానవే ఏమి గాన. అయ్యో ఏ సిగరెట్ ఎంజాయ్ సిగరెట్ ఎంజాయ్. ఈ కొంప ఏం కాదు ఇదేం శివ, నువ్వు నామే చేయేసే మర్యాదగా చెప్తాను ఈడ బజార్ ఊరికి వేస్ట్ అవుతుంది. ఈడ పరువు ఇంటి పరువు పోయేటట్టు చేస్తారు ఎవరైనా. ఎందుకు ఏ విధంగా పరుగు పోయింది అప్పుడు? సిగరెట్ సిగరెట్ ఏమిట్లా మొయ్యో నువ్వు శివాడు అవునా ఏమన్నా? చాలా నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు కరువు ఈ మధ్యన. నాకు నువ్వు సైగ్ చిల్లర చేస్తా- సైగ్ చేయొద్దు. నువ్వు నువ్వు చేస్తున్నావు. నమ్మ జీతమా నువ్వు సైక్ చేయొద్దు. నాకు సిగరెట్ లేకపోతే పిచ్చి పడుతోంది నాకు. నీకు ఏ పిచ్చి పడుతుంది? రే నువ్వు వస్తే నేనే తగలబెట్టుకుంటా. తగలబెట్టుకుంటా తగలబెట్టుకుంటా. దరిద్రం మొత్తం చంపేస్తా నేనే. మళ్ళీ ఇట్లా అలవాటు చేసుకున్నావు అంటే పో మరి కొంపలో మరాలు పక్కపో. నాడ బయట అరచద్దు. నువ్వు చిల్లర చేతి కా బయట నా ఇష్టం, నా లైఫ్. నువ్వెవరు నన్ను అడిగేకి? నిన్నే అడగలేదు. నువ్వెవరు నన్ను అడిగేకి? నువ్వెవడు కోన్కి ఇష్టం గొట్టంగడ ఎవరే అనుకో. నువ్వెవరు నన్ను అడిగేకి? నువ్వెవడు కోన్కి ఇష్టం గొట్టంగడ ఎవరే అనుకో. నువ్వు అనుకుంటే కాదు, నేను అనుకోలే. ఏంది? ఒక అక్క ఫిక్స్ అయిపోయినప్పుడు ఓ అక్క అయితే నువ్వు నా సిగరెట్ అది ఒక్కటి 15 రూపాయలు. కొట్టాలి తెప్పించుకోదు. 10 రూపాయలు నువ్వు బీడీలు కొనుక్కొని నాకు మిగతా 90 రూపాయలు 9 వస్తాయి. ఎట్లా కనబడుతుంది? బీడీలు తాగి మధ్య కనబడతాను. నువ్వు చిల్లర వేస్తావు. ఇప్పుడు నువ్వు ఎవరు ఏమనలేదనే కదా, ఇంట్లో వాళ్ళు ఏమనలేదనే కదా నీకు ఫ్రీడమ్ ఇచ్చారని నువ్వు తిరిగిపోతున్నావు. నువ్వు ఎవరు నీకు ఏమన్నా కొత్తగా నేర్పించారు అలవాట్లు. నువ్వు నాకు సిగరెట్ తెస్తావలేదు. నువ్వు నాకు సిగరెట్ తెస్తావలేదు. అలవాటు ఉన్నట్టు చెప్తాను. నువ్వు అయిపోయింది. ఎవరు నేర్పించారు? ఫోన్ మెంటల్ అవుతుంది. సైక్ అవుతున్నా. నీకు ఇట్లా కాదు. నువ్వు చెప్తా. శివ ఒకటి చెప్పనా? నాకంటూ నా ఇష్టం. నా కొన్ని ఉంటాయిరా. నా లైఫ్ లో ఒక్కటే జీవితం. ఆ జీవితంలో నా లైఫ్ నాకు తాగనా నీకు అనవసరం. నా ఇష్టం. చెడ్డదారులో చూడు నేను ఒప్పుకోను. అసలు ఇంత రేట్లు నువ్వు చేస్తారా బజార్ గీస్తారా? ఏమేడా ఏం జరుగుతుందో ఒకసారి చూడు. ఒకసారి చూసేది కాదు, మొత్తం చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసినారు. ఒకసారి చూసేది కాదు, మొత్తం చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసినారు. అదే అదే ఏంది మీ ఇంట్లో నుంచి సిగరెట్లు స్మెల్ వస్తున్నాయి అని చెప్పి నాకు ఫోన్ చేసి అమ్మ జీవితము ఏమి ఎట్లా తాగింది చూడు సరే. ఏం కావాలన్నా బజార్ కొంపలు పెడతామని పెడతా. ఏం కావాలి కొంపలు? ఏంటది సిగరెట్ తాగేది ఏమనబడ్డది? నువ్వేమి నన్ను మాట్లాడుతున్నావు? నన్ను ముద్దుగా మాట్లాడతారు. వచ్చి రాదని కొట్టినా ఏం తప్పు? నా లైఫ్ నా ఇష్టం. నువ్వు సిగరెట్ ఆడుతుంది. సిగరెట్లు అడుగు కాల్చిన పేపరు లోపల ఉండేది ఆకు. ఏ భద్రం అడుగు ఒకసారి చూడు. తట్టు పోయి చూసుకోవచ్చు. వద్దు నాన్న, ఇప్పటికే చాలా అయినట్టు. లేదు, నాకు వాడు చేసిన దానికి అవమానం అయింది. వద్దు అవమానం వద్దు నాన్న, మాడి వద్దు. అట్లా కొడుతున్నాడు. కొట్టే ఆ పాపకి నువ్వే అలవాటు చేసినావు. నాకు క్లియర్ గా వద్దు 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 ఇవన్నీ వద్దు. అట్లాంటి చేయొద్దు. నీ అరుపు వల్లే వచ్చినాడు. నా క్లారిటీ వచ్చింది. అసలు మీ ఇద్దరు సిగరెట్లు ఎందుకు తాగుతున్నారు? పక్కింటి వాళ్ళు చూసి చెప్పినారు. నేను రావడం చూసి, నేను డోర్ వేయడం చూసి నువ్వు ప్లేట్ మార్చినావు అనేది నా క్లారిటీ. నేను అంత తిక్కరా కూడా కాదు. ఆ పాప తాగిందంటే నమ్మేంత ఉంది కాదు. నేను సిగరెట్లు ఏడ నుంచి వస్తాయి?
నువ్వు తెస్తేనే వాడే తెచ్చినాడు నాకు వాడే తెచ్చినాడు నాకు రెండు అడిగినాడు నేను ఇయ్యలేదని చెప్పి వాడు కోపం సిగరెట్ కొడతానవా నాకు అలవాటు చేసినాడు ఇంకా 1 ఏమన్నా కొద్దిగా బుద్ధి జ్ఞానం ఏముండదా ఆడంటే చెడిపోయిన చిల్లరాయలు వాడు చెప్తే నేర్పిస్తే నువ్వు నేర్చుకుంటానని ఎట్లా చెప్తాను నాకు సిగరెట్ల కోసం కొట్లాడేది చిల్లర ఏమని స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు అంటే ఏంది ఏమని సిగరెట్లు ఇంజూరియస్ టు హెల్త్ లా ఉంది నాకు ఇప్పుడు తక్కువ తాగండి స్మోకింగ్ చేస్తే దెబ్బ తింటావని తక్కువ తాగండి ఓ ప్యాకెట్ లో 5 తాగండి అని చెప్పరు వాళ్ళు నువ్వు ఇట్లా చేసేదేమో అలవాటు చేసినది లేకపోతే క్లియర్ గా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే నువ్వు కొని తాగు రోజు 3 కొనుక్కో సాయంత్రం 2 తాగు ఇప్పుడు ఆడి బాధంతా వాడికి ఇవ్వలేదని నేను నువ్వు మళ్ళా నువ్వు అబద్ధాలు ఎక్కువ ఎవరు తాగుతావు మాట్లాడుతుంది ప్యాక్ లో 10 ఉండే 10 కదా ఉంటాయి 10 ఉండే వాడు ఏమన్నాడు నువ్వు 3 తాగు నాకు 7 అన్నాడు నేనేమన్నాను నువ్వెందుకు నువ్వు 3 తాగు నేను 3 తాగుతా మిగతా 2 రేపు పెట్టుకుందాం అన్నా దానికి ఒప్పుకోవట్లే అన్నిటికాడ వేస్తాడు ఇది ఊరివి అన్నిటికాడ వేస్తాడు ఇది ఊరివి ఇప్పుడు కూడా 100 రూపాయలు ఇచ్చిన వాడికి తెమ్మని ఎందుకురా ఇట్లా వాడు బీడీలు తెచ్చుకుంటా అన్నాడు నువ్వు చిల్లర రాయకూడదని తెలిసినా నువ్వు బీడీలు చుట్టలు నువ్వు దాగు నువ్వు ఏడాది దూరం ఆ బాబు ఎందుకు చెడగొడతావు నువ్వు సిగరెట్ గిగెట్లా ఇదే కొంప ఏమన్నా అయినా ఇది ఏ స్మెల్ మంచి స్మెల్ వస్తుంది కాస్ట్లీ సిగరెట్ తాగుతున్నారా అంత అమ్మాయికంగా ఉండి అంత క్లారిటీ కనబడుతుంది నువ్వు అలవాటు చేయించినావు నువ్వు చెడగొట్టినావు అనేది నీటికి పబ్లిక్ గా తెలిసిపోతుంది నాకు పిచ్చెక్కుతుంది మీ వాడు అంతగా ఎడిట్ చేసాడంటే అవి లేకపోతే ఇంకా మాట్లాడతా కదా నాకు అర్థమైందిరా క్లియర్ గా అర్థమైంది తీసుకో సరే తీసుకున్నావా ఆ కింది ఇక రావు సరే చేయి చూపి సిగరెట్ స్మెల్ ఎట్లా వస్తుంది నీకు అలవాట్లేదు సిగరెట్ స్మెల్ ఎట్లా వస్తుంది నీకు అలవాట్లేదు నాకు సిగరెట్ స్మెల్ ఎట్లా వస్తుంది చేతికి ఎట్లా వస్తుంది సిగరెట్ స్మెల్ పట్టుకున్నది కదా అదే పట్టుకునే తాగేదే సిగరెట్ స్మెల్ అంటే 2 చేతులతో 2 ఊపుతాడా 4 ఇట్లా ఏలుబత్తులో పెట్టుకోవాలి ఎట్లా ఊపుతాడు అమ్మకి చెప్తావా నువ్వు నా గురించి ఎవరు చెప్తావా నువ్వు చెప్తే నీది చెప్తా నేను మీ ఇద్దరు చెప్తా నేను మధ్యలో హైవే టైప్ కాదు ఇద్దరు చెప్తా నేను చెప్తా నందు నువ్వు కూడా చెప్తావు కదా స్టార్టింగ్ నుంచి ఉన్నావు కదా ఉన్నావా అట్లా నిలబడ్డావు పిల్లరా అట్లా ఆడ ఎవరు తాగిండేది ఎవరు అలవాటు చేసింది శివ దున్నపోతాడా నువ్వు కూడా ఆఖరికి నువ్వు కూడా ఒకసారి కర్రా ఒకసారి కర్రా దీంట్లో ఏముంటుందో నీకు క్లియర్ చూపిస్తే కదా నాకు తెలుసులే చూసావా తెలుసంట ఎన్నేళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాదు రింగులు కొడుతున్నాడా వచ్చినాయా ఎక్స్పీరియన్స్ ఒక్కసారి చేపి నీడి పెట్టు దీంట్లో ఏముంటుందో చూడు ఒకసారి అది పొడి ఉంటుంది ఏం పొడి చెనక్కాయల పొడా లేకపోతే తెల్లవాయల పొడా లేకపోతే కరివేపాకు పొడా లేకపోతే యాది ఏం పొడి నికోటిన్ చూసావా నువ్వు ఇది ఒక్కసారి బిగించు ఇంటికాడ పోయినాక చెయ్యి నిండా ఫుల్ స్మెల్ రావాలి కదా సిగరెట్ తాగినాక నేను చెప్పేదన్నా మీరిద్దరు నాటకాలు ఆడతారు ఇద్దరు ఫ్యాన్ నన్ను కూడా కలుపుకుంటారా జిమ్మి ఊరికే ఉండు జిమ్మి ఎందుకు ప్లాన్ అన్నాడు అది నచ్చలేదు నాకు వద్దు ఇన్సల్ట్ చేయద్దు నువ్వు నా స్మోకింగ్ హ్యాబిట్స్ నువ్వు ఇన్సల్ట్ చేయదు ఈడ జిల్లాలు ఎత్తారు నీకు అర్థం కాదా నువ్వేమో నన్ను అంటారు నేను తాగుతాంటే ఆపడానికి వస్తే ఏ నా జిల్లాలు నా ఇంత మళ్ళా గౌరవం మనమ్మ వీడి చెయ్యి పట్టింది అంత చిల్ల నా దగ్గర ఏమో 200 తీసుకున్నావు అంటే చీపు తెస్తావేమ్రా చీప్ గా ఎవడు తీసుకున్నాడు ఎవడు పెట్టుకున్నాడు ఎవరు ఈ సిగరెట్ కూడా
అసలు నీకు ఈ అలవాటు ఏడ నుంచి నేర్చుకున్నావు నేను మా అమ్మ మసాజ్ కంటే నేను ఆయన మీ అమ్మ సాక్షి అవన్నీ యాడ్ నేర్చుకున్నావు ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఎవరికి నేర్పించినావు చూపిద్దాం ఎవరెవరికి నేర్పించినావు ఉంది కదా నేను చెప్తావా బయట నువ్వు అంటే బ్లాక్ అనేది కూడా అంతే నువ్వు నా గురించి కోసం 10 మందిని చెప్పేస్తున్నావా నువ్వు చెడు దారిలో పోయి మొత్తం అందరు నీకు లాక్కుంటావా ఆయన పిచ్చుకోరోడే కాబట్టి నమ్ముతాడు నీకు పక్క పట్టే నువ్వు చెప్పి నమ్మితేనే మంచాలు చేసిన దానికి నేను గొర్రె నేను చేస్తే నిమ్మి గొర్రె నువ్వేమి పెద్ద గొర్రె ఓ నమ్మ జీతం నేను ఎందుకు వచ్చినాను నా చెప్తే నేను కొట్టుకోవాలి ఫస్ట్ ఓ నమ్మ తప్పేనా సీలు తాగడం కూడా తప్పేనంటున్నావా ఏమన్నాడు అమ్మాయిలు మందు తాగుతున్నారు అందంగా అవుతారు సిగరెట్లు కొడుతున్నారు స్లిమ్ కొంటారు నువ్వు బండలో ఎందుకున్నావు అనుకున్నావు ఇవన్నీ చెయ్యికే అన్నాడు అందుకే నేను దుబ్బగున్నా నీ మెంటల్ టెన్షన్ మర్చిపోవడానికి వాడు సిగరెట్లు అలవాటు చేశాడు నువ్వు పక్కనింటి వాళ్ళకి సమాధానం చెప్పుకుందువు అవన్నీ ఎత్తుకొస్తాను నువ్వు ఎన్ని రోజుకి ఎన్ని టెన్షన్స్ తో సిగరెట్లు కొడుతున్నావో నువ్వు చైన్ స్మోకరా లేదా చైన్ స్నాచరా అనేది బయట పోయినాక తెలుస్తుంది అవన్నీ తీసుకో బయట చేతులు పావిస్తాడు ముందునైనా జోక్ అదే వాడి పడేసినాక అదే కదా తీసుకో కొత్త ప్యాక్ కొనిస్తలే కానీ తీసుకో అక్కడ పద్దు పెట్టినాడు అక్కడ షాప్ దగ్గర వచ్చి పోయాలందరూ మీ తమ్ముడు సిగరెట్ ప్యాకెట్లకి డబ్బులు ఇలే గుట్కాలు డబ్బులు ఇలే డబ్బులు ఇలే అని అడుగుతారు నువ్వు ఇంత దారుణమని ఇరికిస్తావని నా జనం అడిగారే చెప్పరా షాప్ లో అకౌంట్ ఖాతా పెట్టాడట షాప్ లో అకౌంట్ పెట్టినాడా రోజుకి 10 కైనీలు తీసుకుంటున్నాడు సిగరెట్ తీసుకుంటాడా సిగరెట్లు కైనీలు అన్ని తాగుతున్నాడు నా మర్యాద దీనిలోనే కదా అదే అనుకున్నావు నిజం చెప్తానా కొడుతున్నావా నిజం ఇప్పుడు అడుగు నిజమని కాదు నిజాలు బయటకు వస్తున్నాయని వాళ్ళు కోపం వస్తుంది వాళ్ళు సైకో ఉన్నాడని నాకు ఈరోజు క్లియర్ తెలిసి నువ్వు ఎక్కువ మాట్లాడితే చంపేస్తాడు కూడా లేనప్పుడే ఉన్నప్పుడే చంపుతాడు నన్ను కూడా చంపుతాడు వాడు చూడు కళ్ళల్లో సీరియస్ చూస్తున్నాడు వాడు చంపిస్తావా కొడతావా సరే నువ్వు సైకోనా నీకు ఒకవేళ అలవాటు ఉండొచ్చు ఏం చంపుతావా కళ్ళప్పుడు ఎర్ర చేస్తావు ముక్కు సాపినావు ఇట్లా సాపినట్లు ఏం పెట్టావు లోపల కత్తే లేదా ఏది పెట్టినావు వేసేసేకి పిలిపిస్తావా ఫోన్ చేసి అంటే వాడతావు కూడా వాడతాడు వాట్స్ అంటే ఇప్పుడు సిగరెట్ తాగిన నుంచి ఇంగ్లీష్ బాగా ఈ మధ్య డెవలప్ అయిపోయింది నాతో కూర్చుంటాడు కదా నా వర్డ్స్ అని నువ్వైతే నిజంగా మానేసుకో లేని మీ నాకు ఇంకే తగ్గించుకో అసలు కాదు నాకు డైలీ ఒక నువ్వు నేర్పించిందే కాబట్టి సైకోని ఒకటి వాడు మనల్ని ఉంటాడు మనమన్నా ఈరోజు చంపేది ఆ రెండిట్లో ఏదో ఎదిరిస్తాడు చెప్పేస్తే నా బయట నేను ఇంకా ఆ షాప్ లో అకౌంట్ పెట్టిండేది మనుషులు పిలిపిస్తాడు ఏది సుపారిస్తావా సుపారిగా మీకు అందరికి ఎవరు చేయాలో వాళ్ళు చేస్తాను మీకు ఇద్దరికి మీరు ఎవరు చేస్తాను ఇంట్లో ఎవరు పేరు చెప్తే ఉచ్చబోసుకుంటారో వాళ్ళ పేరు చెప్పిస్తాను వీడు పోసుకుంటాడా చూపిస్తాను నిన్ను అబద్ధం అనుకుంటున్నారు మీరు నార్మల్ కాల్ చేస్తాను నార్మల్ కాదు ఉండు ఫోన్ ఎత్తిరి మీకు బజార్ బయట పెట్టేస్తా బజార్నే పెడతాను బజార్ ఆల్రెడీ బయట ఉంటాను నువ్వు ఎట్లా బజార్ లో పడిపోయినావు నువ్వు బజార్ యాదవయ్యి బజార్ పెద్దమ్మా ఈడ చాలా చిల్లర అవుతున్నారు ఇద్దరు చాలా గలీజ్గా అయిపోయినారు సిగరెట్లు కొడుతున్నారు ఈ పొద్దు ఇండ్లు బయట మానం మర్యాద సిగ్గు అన్ని వదిల ఇచ్చి ఏం మీరంతా ఏమనుకోకున్నానే కదా కూర్చోబెట్టి సాగుతున్నారు ఇద్దరికి పొగరు ఏమన్నారు కదా వీళ్ళిద్దరు ఇట్లా ఎక్కిపోయినారు సిగరెట్లు కొట్టుకుంటా ఇంట్లో అంతా మొత్తం పొగ అంటే మీరు భయం పెట్టాక పెద్దనా మీరు ఇద్దరు ఇట్లా ఎవరైనా ఇడితే రేపొద్దున ఏమంటారు మంగమ్మ గారు ఇట్లా ఇద్దరు ఇట్లా చిరుబడిగా తాగుతున్నారే అనుకోరా ఇట్లా ఉన్నారా ఏ సార్ వచ్చేసాయి
పెళ్ళ నుంచి కారు వేసుకుంటా కారు వేసుకుని వచ్చాయి సాయి ముగ్గురు ఇట్లా వచ్చేదమ్మా రా పెద్దమ్మా పెద్ద సాయి ముగ్గురు వచ్చాయి వస్తున్నావు కదా అదే అదే రా పొద్దు తేరిపోరా మీకు మళ్ళీ మామూలు ఇప్పుడు చేతిలో ఉంది ఎవరి చేతిలో ఉంది సిగరెట్ చేతిలో పట్టుకునేది వీడియో ఉంది కదా నువ్వు సాక్ష్యము ఇప్పుడు ఆ ముగ్గురులో నువ్వు అన్నోన్ పర్సన్ నువ్వు అబద్ధాలు చెప్పొచ్చు నువ్వు అబద్ధాలు చెప్పొచ్చు నువ్వు నిజంగా ఎక్కడ వీడంతా వీడియో కురితలు గోక్కున్నట్లు ఇప్పుడు వాళ్ళని పిలిపిస్తున్నాడు రావాలా వద్దు వద్దంటే అక్కడ నువ్వు ఏడ సముద్రంలో తేలుతావు నీ చిల్లర ఎక్కిస్తాను మీదికి పని చేద్దామా బయట గడి పెట్టుకుని వెళ్ళిపోదాము ఇంట్లో ఓడే ఉంటాడు ఆ ఓడి సిగరెట్లు అన్నాడు దొరికా సిగరెట్లు ఎవరు తాగినారు అనేది ఇంట్లో ఉన్న వాళ్ళే తాగుతారు వెళ్ళిపా నువ్వు వెళ్ళిపా నన్ను వెళ్ళిపా నువ్వు వెళ్ళిపా వెళ్ళిపా ఇట్లా వెళ్ళిపా వెళ్ళిపా నేను వస్తాపా వెళ్ళిపా